పుష్ప సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, తర్వాత ఆమె కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండడం, ఇవన్నీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇది రాజకీయ రంగు పులుముకోవడం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సీరియస్గా స్పందించడం, ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జరిగిన ఘటన కంటే తనకేదో నష్టం జరుగుతోంది, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద దుమారాన్ని రేపాయి. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది దీని మీద. అల్లు అర్జున్ని సమర్థించే వాళ్ళకంటే ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ చర్యల్ని సమర్థించేవాళ్ళు, అలాగే సినిమా వాళ్ళ కొన్ని సందర్భాల్లో కొందరు సినీ తారలు, యాక్టర్లు కొందరు మాత్రం, అందరూ అని అనడానికి లేదు కానీ కొందరు చేస్తున్న ఓవర్ యాక్షన్ మీద నెటిజన్లు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ప్రేక్షకులు, ఆ మాటకు వస్తే అభిమానులు కూడా వాళ్ళ అభిమాన నటుడిని వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అయితే ఇదంతా జరిగిన ఎపిసోడ్ అంతా కొంత మనం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే చూస్తే అసలు దీనికి ముగింపు ఎక్కడ? ఈ వివాదానికి ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి అల్లు అర్జున్ కేసు, ఆ మహిళ రేవతి అనే మహిళ చనిపోవడము, ఈ మొత్తం ఎపిసోడ్కి ముగింపు ఎక్కడ? తర్వాత అల్లు అర్జున్ తీసుకున్న లేకపోతే చేసిన పొరపాటు లేదా తప్పిదాలు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒకటి కాదు, రెండు కాదు, అట్లా వరుసగా ఆయన తెలిసి చేశాడా తెలియక చేశాడా అనే సెకండరీ, తప్పే కదా. వాటి వల్ల సినీ ఇండస్ట్రీకి, తెలుగు పరిశ్రమకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం, ఇది పూడ్చేది ఎవరు? ఈ రెండు అంశాల చుట్టూ తిరుగుతోంది. ఇక వీటితో పాటు కొన్ని దానికి సంబంధించిన అంశాలు కూడా కొంత ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఉదాహరణకి బౌన్సర్ల పేరుతో ఇష్టారాజ్యంగా బాడీ గార్డ్స్ని పెట్టుకొని 20 మందిని, 30 మందిని, 40 మందిని, 50 మందిని పెట్టేసుకొని వీళ్ళే మా సైన్యం అన్నట్టుగా పోలీసులను లెక్క చేయకపోవడం, ఇలాంటి కొన్ని ఇవి కూడా తెర మీదకి వస్తున్నాయి. తర్వాత ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసుకోవడం, టికెట్ రేట్లు. ఒక థియేటర్ అన్న తర్వాత ఆ థియేటర్ కెపాసిటీని బట్టి దానికి ఉన్న అందులో ఉండే సౌకర్యాలను బట్టి కొన్ని రేట్స్ ఫిక్స్ ఉంటాయి. అలా కాకుండా సినిమాని బట్టి రేట్లు, అదేమంటే మా సినిమా 1000 కోట్లు బడ్జెట్ అయింది, మా సినిమాకి 800 కోట్లు బడ్జెట్ అయింది, వాళ్ళు హీరోకి మాత్రం 300 కోట్లు 400 కోట్లు పారితోషికం ఇస్తారు, అదంతా జనం మీద వేయాలి అన్న తరహాలో జరుగుతున్న ప్రచారం ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు ఇవి. ఉదాహరణకు ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విషయంలో తప్పు చేసింది. పుష్ప సినిమాకి 300 రూపాయల టికెట్ని 1300 అమ్ముకోవడానికి ఆ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇవ్వడం ద్వారా జరిగిన అది తప్పు, సరిదిద్దుకోలేని తప్పే అది ప్రభుత్వం వైపు నుంచి. అయితే మిగతా విషయాలన్నింటిలో కూడా ఇండస్ట్రీ వైపు నుంచి కానీ, ప్రత్యేకించి అల్లు అర్జున్ వైపు నుంచి కానీ జరిగిన ఈ తప్పులు ఏంటి? అలాగే అల్లు అర్జున్కి మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదా? ఎందుకంటే ఆయనకి ఆ రోజు బెయిల్ రావడం వల్ల ఒక పూటతో అయిపోయింది, తెల్లారేసరికి వచ్చేసాడు. కానీ ఆ తర్వాత పోలీసుల మీద ఆయన కానీ, ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కానీ పోలీసుల విషయంలో వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు, థియేటర్లో కూడా పోలీసుల విషయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో కూడా పుష్ప 2లో కూడా పోలీసుల్ని చాలా అవమానించే విధంగా తీశారు. అంటే అంతా బాగుంటే ఏమీ ఉండదు, ఒకసారి తేడా వచ్చిన తర్వాత ఏక అన్ని లాగేస్తారు, తోక లాగేస్తారు. ఇప్పుడు ఆ సినిమాలో కూడా పోలీసుల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటున్న మాట. దీంతోపాటు థియేటర్లో పోలీసుల విషయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కానీ, ఆయన బాడీ గార్డ్స్ వ్యవహరించిన తీరు కానీ, ఇవన్నీ ఇప్పుడు అక్యుములేట్ అవుతున్నాయి, ఒకదానికొకటి పేరుకుపోయి ఒక పెద్ద అగాధం ఏర్పడిపోయింది. సో ఇది ఎలాగా అనేది ఒకటి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకున్న బెయిల్ రద్దు చేయాలి, పైగా అల్లు అర్జున్ అబద్ధం ఆడారు, అక్కడ పోలీసులు వచ్చి చెప్పినా కూడా ఇట్లా బయట తొక్కిసలాట జరుగుతుంది, ఒక మహిళ ఆల్రెడీ చనిపోయింది, ఇంకో బాబు సాగు బతుకులో ఉన్నాడు, మీరు వెళ్ళిపోండి అని చెబితే కూడా వెళ్లకుండా ఆల్మోస్ట్ సినిమా అయ్యేదాకా ఉండి కోర్టులో మాత్రం నాకు తెలియదు అసలు, మరుసటి రోజు తెలిసిందని చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు, అబద్ధం ఆడాడు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నమాట. సో ఇవన్నీ క్రోడీకరించి అల్లు అర్జున్కి కోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలి అనే
పిటిషన్ మూవ్ చేయబోతున్నారు పోలీసులు అనేది ఇప్పుడు మనకి ప్రభుత్వం ద్వారా అందుతున్న సమాచారం. ఇవాళే వేస్తారు పిటిషన్ అనుకున్నారు, కానీ ఇంకా కొన్ని ఆధారాలన్నీ తీసుకొని రేపు వేస్తారు. అవసరమైతే అథెంటిక్ ఎవిడెన్సెస్ను కూడా తీసుకొని కోర్టులో వేస్తారు ఆ పిటిషన్ అనేది జరుగుతున్న చర్చ. సో సో ఈ పిటిషన్ వేసిన తర్వాత పిటిషన్ విషయంలో ఆ బెయిల్ రద్దు చేస్తారా, ఉంచుతారా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సో ఈ మొత్తంగా చూసినప్పుడు దీనికి ముగింపు ఏంటి అనేది ఒక అంశం అయితే, ఇప్పుడు సినీ పెద్దలు మరి వివాదం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు? ఆయన దాదాపు ఏడాది దాటిపోయింది ముఖ్యమంత్రి అయ్యి, ఏడాది మీద 10 రోజులు వస్తుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు ముఖ్యమంత్రిని కలవాలనే ఆలోచన సినీ పెద్దలకు రాలేదు? ఏదో ఒక 5-6 కలిశారు. మన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే ఆయన కౌంటర్ పార్ట్ కాబట్టి అక్కడ ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి కలిశారు. తర్వాత వెంకటేష్ అండ్ దగ్గుబాటి సురేష్ అన్నదమ్ములు కలిశారు. నాగార్జున, అమల కలిశారు. మహేష్ బాబు అండ్ ఆయన భార్య ఇద్దరు కలిశారు. ఇట్లా కొంతమంది కలిశారు. కానీ ఇండస్ట్రీలో కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, కౌన్సిల్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని, డైరెక్టర్స్ అసోసియేషన్ అని, తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని, ఇంకే చాలా ఉన్నాయి, 10-15 ఉన్నట్టున్నాయి. వీళ్ళెందుకు ముఖ్యమంత్రిని కలవలేదు? చివరికి ఆయన అంటే అడిగి చెప్పించుకోవాలి శుభాకాంక్షలు అని కాదు, కానీ ఆయన బర్త్డే కూడా ఇండస్ట్రీ వైపు నుంచి పెద్దగా ఎవరు స్పందించలేదు అనేది ఒకటి వచ్చింది. మోరోవర్ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి బ్లండర్ జరిగింది. ఆ ఘటన జరిగిన 2వ రోజు ఏమో సక్సెస్ మీట్ జరిగింది. సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాను అని చెప్పి ఆయన లైవ్లో అనేసాడు, మైక్ ముందే పట్టుకొని థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అని ఒక నిమిషం అట్లా గ్యాప్ ఇచ్చి చాలా క్యాషువల్గా నవ్వేస్తూ గుర్తు రాలేదు అనేసాడు. అది దాన్ని పట్టుకొని కేటీఆర్ గారు కావచ్చు, ఇంకొంతమంది మన ముఖ్యమంత్రి సినిమా యాక్టర్కే గుర్తులేదు, అట్లుంది మనోడి పరిస్థితి అని చెప్పి ఎగతాళిగా మాట్లాడడం. ఇలాంటివి అది జరిగిన వెంటనే అల్లు అర్జున్ ఇట్లా అనుకోకుండా ఆ టైంలో ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేనున్నానంటే డిబేట్ జరుగుతున్నప్పుడు స్టార్ట్ చేసే ముందు నా పక్కన ఉన్న ప్యానలిస్ట్ పేరు ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ మనకు ఒక్కొక్కసారి అట్లా వస్తుంది, తప్పేం లేదు. కానీ ముఖ్యమంత్రి పేరు గుర్తు రాకపోవడం అనేది అది మనం క్షమించరాని నేరమని అనాలో తప్పిదమని అనాలో నాకు తెలియదు. మొత్తానికైతే అది పోనీ అయ్యింది, ఏదో అయ్యింది. కనీసం వెంటనే ఒకసారి ఆయన కలిసి చెప్పడమో, ఇట్లా అనుకోకుండా ఇదే అయిందని చెప్పొచ్చు. లేకపోతే మొన్న అంతగా చెప్పిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అరవింద్ గారు మాట్లాడారు, మా అబ్బాయికి ఎట్లా జరుగుతుంది అటు జరుగుతుంది. ఆయనైనా పెద్ద మనిషి తరహాలో స్పందించుంటే బాగుండేది. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టినట్టు పెట్టి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు, నా మీద ఫాల్స్ అలిగేషన్స్, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఏదో పశ్చాత్తాపమో సారీ చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి కౌంటర్ ప్రెస్ మీట్గా పెట్టడం, ఇదంతా పేరుకుపోయినాయి. అందుకే తప్పు మీద తప్పులు చేస్తూ ఆయన ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి ఎక్కడ ముగింపు ఎక్కడ అనేది ఒక అంశమైతే, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ అగాధం, చట్ట ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటారు. నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేత కావచ్చు, అదంతా చట్ట ప్రకారం. ఒకవేళ కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, అది వేరే. దానికి ఈ కక్షలు కార్పణ్యాలకు సంబంధం లేదు. మరి అలాంటిది ఎందుకు ఇండస్ట్రీ ఇంత లీనియంట్గా ఉంది ముఖ్యమంత్రి విషయంలో? ఎందుకు అంత పట్టి పట్టనట్టుగా ఉన్నారు? గత ప్రభుత్వాల విషయంలో అలా లేరు కదా, ఈయన విషయంలోనే ఎందుకున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అదొక క్వశ్చన్ మార్కే. ఇండస్ట్రీ వైపు నుంచి ఏదో రేవంత్ రెడ్డి గారి విషయంలో ఒక చులకన భావంతో ఉన్నారు అనే బలమైన అభిప్రాయం అయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలోవర్స్లో కానీ, ప్రభుత్వంలో ఆ మాటకు వస్తే మంత్రులు, ఎంటైర్ క్యాబినెట్ అదే ఫీలింగ్లో ఉన్నారు. సో ఇదంతా గ్యాప్ ఫిల్ అయ్యేది ఎలా? తర్వాత అల్లు అర్జున్ మీద బెయిల్ రద్దు చేయమని పోలీసులు పిటిషన్ వేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది? అలాగే ఇక మీదట బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు, తర్వాత టికెట్ రేట్లు పెంచుకునే కార్యక్రమాలు, ఇవన్నిటికీ ఇక ఛాన్స్ ఉండదు అని చెప్పేయడం. అలాగే బౌన్సర్ల పేరుతో రౌడీ షీటర్లని, నేర చరిత్ర ఉన్న వాళ్ళని బౌన్సర్లుగా పెట్టుకుని, బాగా లావుగా బలంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని ఇంకా వీళ్ళే మా సైన్యం, వీళ్ళే మొత్తం మా అధికారిక భద్రతా సిబ్బంది అంటే కుదరదు.
ప్రభుత్వం అందుకు ఒప్పుకోదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ, ఒక వ్యాపారి కానీ, ఒక పొలిటీషియన్ కానీ గన్ కావాలంటే ముందు డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకోవాలి. డిపార్ట్మెంట్ అన్ని ఎగ్జామిన్ చేసుకుని గన్ ఇస్తారు. అది కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ సబ్మిట్ చేయమన్నప్పుడు, ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు చేసేయాలి. వాటిని గన్మెన్లు కావాలి, ప్రైవేట్ గన్మెన్స్ కావాలనుకున్నా కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించి ఇస్తే బాగుంటుంది, కానీ ఎవడు పడితే ఆడు ఇష్టం పెట్టేసుకుంటే కుదరదు. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.